ఈ లోకంలో ఎవరు మమ్మల్ని మరచిపోయి ఎవరు మాతో ఉంటారని కడవరకు నీతో ఉంటారని ప్రమాణం చేసిన వారు సైతం, వారు మా ప్రాణమిత్రులు, ప్రాణ బంధువులు, ప్రాణేశ్వరులు అయినప్పటికీ ఏదో ఒక విషయంలో వారికి నచ్చినది నేను చేసినంత మాత్రాన మరుక్షణం వారు అంటారు, నువ్వు నాతో మాట్లాడకు, నీ ముఖము చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది అంటారు. కానీ తండ్రి, మేము ఎంత నీకు దూరముగా వెళ్ళిపోతున్నా, ఎంత నిన్ను గాయపరుస్తున్నా, ఎంత నువ్వు వద్దు అన్న మార్గంలో మేము వెళ్తున్నాం, నీ కృప మమ్మల్ని విడవడం లేదు. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది నాయన. ఈ లోకములో అన్నిటికంటే ఉత్తమమైనది జీవము. జీవము కంటే ఉత్తమము నీ కృప నాయన. ఈ రోజు నీ కృప మాకు తోడుగా వచ్చా. నన్ను విడవకయ్యా, ఎడబాయకయ్యా. అయ్యా, నన్ను విడవద్దు నాయన. ఒకవేళ మేము నేను చెయ్యి విడిచిపెట్టేస్తున్నామేమో, మీరు మాత్రం మా చెయ్యి విడవద్దు నాయన. మా చెయ్యి విడవద్దయ్యా. నువ్వు మా చెయ్యి విడిస్తే భక్తి పరుడు అంటాడు కీర్తనాకారుడు, మనుషులు మమ్మల్ని ప్రాణముతోనే మింగివేయాలని చూస్తున్నారు ఆయన. అయ్యా, ఈ రోజు ఆయన ఎలా ఉన్నామంటే అది కేవలం నీ కృప నాయన. భయంకరమైన రోజుల్లో ఉన్నాము నాయన. ఏ క్షణాన ఉప్పిన ఏ రూపంలో వస్తుందో తెలియని రోజుల్లో ఉన్నాము. ఈ రోజు ఒక హాస్పిటల్కి చిన్న జ్వరమని వెళ్తే అయా భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. ఈరోజు చిన్న సమస్య వస్తే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి భయంకరమైన దినాల్లో తైలం రాసుకోగానే స్వస్థత ఇస్తున్నారు, చిన్న టాబ్లెట్ వేసుకోగానే స్వస్థపరిచేస్తున్నారు, వెంటనే సన్నిధిలోకి మమ్మల్ని తీసుకొచ్చేస్తున్నారు. కోడి తన పిల్లలను తన రెక్కల నీడలో కాల్చిన రీతిగా మమ్మల్ని రెక్కల నీడలో కాపాడుతున్నావయ్యా. పక్షిరాజు రెక్కల మీద ఎక్కించుకున్న రీతిగా మమ్మల్ని భుజాలపై ఎక్కించుకుంటున్నావు. ఈ రోజు నువ్వు చేసే ఈ గొప్ప మేలును బట్టి నీకు ఎన్ని వందనాలు చెప్పినా తక్కువే. నన్ను విడవకయ్యా, ఎడబాయకయ్యా. తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి కాలం, నీ ఉదయకాలమున మీరు మాతో మాట్లాడేది. నువ్వు మాట్లాడతావనే స్థలానికి వచ్చి ఉన్నావు. నీ మాట బండను బద్దలు కొట్టు శుద్ధి వంటిది కాదా అంటాడు భక్తుడు. నీ మాట ఎడారిలో సెలయేరు వంటిది కాదా అంటాడు భక్తుడు. ఈరోజు నీ ఒక్క మాట మా జీవితాల అద్భుతాలు చేయగలదు. నీ ఒక్క మాట మా కుటుంబాలను నిలబెట్టగలదు. నీ ఒక్క మాట మా బ్రతుకును నిలబెట్టగలదు నాయన. నీవు మాట్లాడతామని స్థలానికి వచ్చి ఉన్నాము రాజా. నీ మాట మా జీవితాల్లో కార్యాలు జరిగించి మనం వేడుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తమును నీ చేతికి అప్పగించుకుంటూ మీరే మహిమను పొందుకోమని వేడుకుంటూ నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరంభిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రియుడును రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుని పొందుకుని నామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.